హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 50. ఈ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎందుకు రాలేదు కన్నయ్య? ఇప్పటిదాకా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? గంటలో వస్తానన్నావు, ఇప్పటికి 4 గంటలు అయిపోయాయి. ఎందుకు రాలేదు కన్నయ్య? ఒకవేళ నీకు ఏమైనా ఇంకా అంతకంటే ఎక్కువ ఊహించుకోలేక ఏడుస్తుంది పాపం ధరణి. నీకేమైనా అయితే నేను బ్రతకను కన్నయ్య. నాకెందుకు ఇలా నా ప్రాతం నా ప్రాణం పోతున్నంత బాధగా ఉంది. పరమేశ్వరా, నా కన్నయ్యకు ఏం కాకుండా కాపాడు స్వామి అంటూ గుండెల్లో చెప్పలేనంత నొప్పిగా అనిపిస్తుంటే అలాగే ఏడుస్తుంది. గుమ్మం వైపు చూస్తుంది ధరణి. ఇంట్లో వాళ్ళందరికీ ధరణి అలా ఏడుస్తుంటే టెన్షన్ ఎక్కువైపోతుంది. మళ్ళీ అక్కడ హెల్త్ పాడవుతుందో అని. ఒకవైపు అసలు వీళ్ళందరూ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని భయం పట్టుకుంది ఇంట్లో వాళ్లకు. మహేంద్ర ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కుంటానే వేరే బ్రాంచ్కి మీటింగ్ వెళ్ళారు సార్ అని అక్కడున్న మేనేజర్ చెప్తాడు. వేరే బ్రాంచ్ రిసెప్షన్ లిస్ట్కి కాల్ చేస్తే కాల్ అసలు కలవడం లేదు. ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని ఒక క్షణం మహేంద్ర కూడా టెన్షన్ వచ్చింది. మళ్ళీ తన భయాన్ని బయటికి చూపెడితే ఆడవాళ్ళందరూ భయపడిపోతారని మౌనంగా ఉండిపోతారు ఫోన్ ట్రై చేస్తూ. ఇక్కడ మధ్యాహ్నం ధరణి ఫోన్ పెట్టేసిన తర్వాత సూర్య వేరే బ్రాంచ్కి మీటింగ్ అటెండ్ అవ్వడానికి సూర్య, రాహుల్, విజయ్ ముగ్గురు కలిసి వెళ్తారు. అక్కడ గంట పాటు మీటింగ్ సక్సెస్ఫుల్గా అటెండ్ చేసి మిగతా వర్క్ మీరు చూసుకోండి అని రాహుల్ వాళ్ళకి చెప్పి తను ఇంటికి బయలుదేరాలని ఇంటికి వస్తాడు సూర్య. సూర్య సెల్వాతో మాట్లాడుతూ సెక్యూరిటీ అంతా అలర్ట్గా ఉంది కదా, ఎప్పటికప్పుడు ఇంటి దగ్గర అలర్ట్గా చేస్తూ ఉండు అని మాట్లాడుతూ వస్తుంటాడు మన సూర్య. కార్ దగ్గరికి వచ్చేసరికి సెల్వా కార్ డోర్ తీసి కూర్చోండి సార్ అని అంటాడు. సూర్య ధరణికి ఫోన్ చేసి ఇంటికి వస్తున్నానని చెప్దామని ఫోన్ చూసుకుంటూ చుట్టుపక్కల గమనించాడు. కానీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ బుల్లెట్ వచ్చి సూర్య గుండెల్లో ఒకటి ఇంకొకటి భుజంలోకి దూసుకుపోతుంది. సెల్వ వెంటనే రియాక్ట్ అయి సూర్య కడ్డిగా నిలిచేసరికి ఇంకో బుల్లెట్ వచ్చి సెల్వ కడుపులో దూసుకుపోతుంది. రెప్పపాటులో ఇదంతా జరిగిపోయింది పాపం. సెక్యూరిటీ అంతా పరిగెత్తుకుని వచ్చి సూర్య సెల్వకి చుట్టూ రౌండప్ అవుతారు. కానీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోతుంది. వెనకాలే వస్తున్న రాహుల్, విజయ్ ఇదంతా చూసి అక్కడే షాక్తో స్టాచ్యూలా నిలబడిపోయారు. సెక్యూరిటీ అరుపులతో తేరుకున్న విజయ్, రాహుల్ భయంతో పరిగెత్తుకుంటూ సూర్య దగ్గరికి వస్తారు. సూర్య కార్కి ఆనుకుని కూర్చుని ఉండిపోతాడు. ఆ ప్రదేశం అంతా సూర్య రక్తంతో తడిసిపోతుంది. విజయ్ రాహుల్కి సూర్యని అలా చూస్తుంటే నోట్లో నుంచి మాట రావడం లేదు. ఇద్దరూ ఒకేసారి సడన్గా కాల్ది అంబులెన్స్ అంటూ అరుస్తారు. విజయ్ అన్నయ్య కళ్ళు తెరువు అంటూ ఏడుస్తాడు పాపం. రాహుల్ వెంటనే సెల్వా దగ్గరికి వెళ్ళి అతన్ని కదిలిస్తూ ఉంటాడు స్పృహలోకి తీసుకురావడానికి. సెల్వా కష్టం మీద కళ్ళు తెరిచి సార్ నాకేం పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను, సూర్య సార్ ఎలా ఉన్నారు అంటూ అడుగుతాడు. సెల్వాను సెక్యూరిటీ వాళ్ళకి అప్పగించి రాహుల్ సూర్య దగ్గరికి వెళ్ళి బావా అంటూ కన్నీళ్లతో సూర్య చెంపలు తడుతూ ఉంటాడు రాహుల్. కానీ సూర్యకి 2 బుల్లెట్స్ తగలడం వల్ల అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. అసలు పాపం స్పృహలోనే లేడు. అంబులెన్స్ వచ్చిన వెంటనే స్ట్రెచ్చర్ మీద సూర్యని సెల్వాకి ఎక్కించి అంబులెన్స్లో హాస్పిటల్కి వెళ్ళారు. ఇక్కడ బుల్లెట్ షూట్ చేసిన వ్యక్తి అసహనంగా చా తప్పించుకున్నాడు వాడి విశ్వాసపు కుక్క, అడ్డు రాకపోయుంటే దీనిలో ఉన్న బుల్లెట్స్ అని వాడి శరీరంలోకి దిగి ఈ పాటికి చచ్చేవాడు. నీ ఆయుష్ రేఖ గట్టిదేరా, ఇప్పుడు తప్పించుకున్నా సరే ఈసారి తప్పించుకోలేవు. నిన్ను కాపాడడం కోసం ఎంతమంది అడ్డు వచ్చినా సరే వాళ్ళను కూడా చంపుకుంటూ వెళ్తాను. ఈసారి నా చేతుల్లో ఈ చావు ఖాయం అని సూర్య చావలేదని ఫీల్ అవుతూ ఉంటాడు అతను. అతని వెనకాలే ఒక ఆమె వచ్చి అతని షర్ట్ పట్టుకుని వెనక్కి లాగి చంప మీద బలవంతంగా ఉపయోగించి గట్టిగా కొడుతుంది అతన్ని. అతని ఎర్రటి కళ్ళతో కోపంతో బుసలు కొడుతూ
ఆమె వైపు చంపేసేలా చూస్తూ ఉంటాడు. ఆమె ఏడుస్తూ ఇష్టం వచ్చినట్టు అతన్ని కొడుతూ, ఏం చెయ్యాలనుకుంటున్నావురా అసలు నువ్వు? ఇంత ఘోరానికి వడికడతావని నేను అసలు ఊహించలేదు. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? సూర్యాని చంపాల్సిన అవసరం నీకేమొచ్చింది? అంటూ ఇష్టం వచ్చినట్టు కొడుతుంది. ఏయ్, వాడు చావలేదని అసలే పిచ్చ ఇరిటేషన్లో ఉన్నా. ఈ కోపంలో నేను ఏదైనా చేస్తాను. ఇక్కడ నుండి వెళ్ళు అంటూ ఆమెను వెనక్కి నెట్టాడతను. లేదు, నేను వెళ్ళను. నువ్వు ఎందుకు ఇంత ఘోరమైన పని చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను అంటూ అరుస్తుంది. హేయ్, నువ్వు కూడా వాడిని ఇష్టపడ్డావు కదా? ఏ, వాడు నీకు అంత సుఖాన్ని ఇచ్చాడా? ప్రియుని చంపేస్తుంటే చూడలేకపోతున్నావా? సోనా ఆ మాట వినలేక ఆకాష్ అంటూ గట్టిగా అరుస్తూ కన్నీళ్లతో చెవులు మూసుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా ఆకాష్? అంటూ ఏడుస్తుంది సోనా. సోనా, గుర్తుంది కదా, సూర్య ముందు పెళ్లి ప్రపోజ్ పెట్టిన ఆమె. హా, నాకు బాగా అర్థమవుతుంది. ఏముందో వాడిలో. అందరూ వాణ్ణి ఇష్టపడుతున్నారు. వాడిలో ఉన్నది ఏంటి, నాలో లేనిది ఏంటి అంటూ గట్టిగా అరుస్తాడు ఆకాష్. సోనా ఏడుస్తూ, నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు ఆకాష్ నా గురించి. నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని. నువ్వు ఇంతేనా అర్థం చేసుకుంది? సూర్య నా క్రష్, అంతే. అతన్ని ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ నువ్వు అనుకున్నట్టు నేనేం చెడిపోలేదు అంటుంది ఏడుస్తూ సోనా. సోనా ఏడుపుతో స్పృహలోకి వచ్చిన ఆకాష్ తను ఏం మాట్లాడాలో గుర్తు చేసుకుని హా గట్టిగా అరుస్తూ చేతిని బలంగా కూడా గోడకేసి కొట్టుకుంటాడు. ఆకాష్ అలా సోనా ఏడుస్తుంటే గిల్టీగా అనిపించి తన దగ్గరికి వెళ్తాడు. సారీ సోనా, కోపంలో అనేసానంటూ ఆమెను పట్టుకుని పోతాడు. వద్దు, నువ్వు నాతో మాట్లాడొద్దు. నువ్వు ఇంత నీచంగా ఆలోచిస్తావని నేను అనుకోలేదు ఆకాష్. ఎలా కనబడుతున్నాను నీ కంటికి? క్యారెక్టర్ లేని దానిలా కనిపిస్తున్నానా అని ఏడుస్తుంది సోనా. ఆకాష్ సోనా ఏడుస్తుంటే బాధతో అలాగే చూస్తూ ఉంటాడు. నువ్వు అసలు సూర్యాన్ని చంపాల్సిన పనేముంది అంటూ అడుగుతుంది సోనా. ఆకాష్ సోనా దగ్గర నిజం దాచాలి అనుకోలేదు. అందుకే తను ధరణిని ప్రేమిస్తున్న విషయం అంతా చెప్పాడు ఆకాష్. సోనా ఆశ్చర్యంగా ఆకాష్ వైపు చూస్తూ, అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది? ప్రతి చిన్న విషయం తనతో షేర్ చేసుకునే ఆకాష్ ఇప్పటివరకు ఈ నిజాన్ని ఎందుకు చెప్పలేదని సోనా అనుకుని, నీకు ఇదంతా కరెక్ట్ అనిపిస్తుందా ఆకాష్? ఒక పెళ్ళైన అమ్మాయిని ప్రేమించడం, తనకు కావాలి అని కోరుకోవడం నీకేమాత్రమైనా తప్పుగా అనిపించడం లేదా ఆకాష్? ఆకాష్, పెళ్ళైన అమ్మాయిని నేను ప్రేమించలేదు. నేను ప్రేమించిన అమ్మాయికి పెళ్ళయింది. ఆ సూర్యగాడు నా ప్రేమకు అడ్డుగా వచ్చాడు. నేను ప్రేమించిన అమ్మాయిని లాక్కుంది వాడు అంటూ కోపంగా అని అంటాడు ఆకాష్. సరే, నీ మాట ప్రకారమే వెళ్దాం. నువ్వు ప్రేమించావు కాదు అని అనడం లేదు, కానీ ఆమెకు పెళ్ళైపోయింది. ఇప్పుడు ఆమె నువ్వు ప్రేమించిన అమ్మాయి కాదు, వేరే అతనికి భార్య. సూర్య ఊరుకుంటాడా అతని భార్యను నువ్వు కోరుకుంటున్నావని తెలిస్తే? అంతెందుకు, నువ్వు ఊరుకుంటావా? నీ భార్యని ఎవరైనా కావాలి అంటే అంటుంది ఆవేశంగా సోనా. ఆకాష్ కోపంగా, చంపేస్తాను ఎవరైనా నా భార్య జోలికి వస్తే అంటాడు సీరియస్గా. ఓ, ఇంక నీకు పెళ్ళి కూడా కాలేదు, కానీ ఆ మాట వినడం కూడా కష్టం లేక చంపేస్తాను అంటున్నావు. నీ భార్య జోలికి వస్తే, కానీ నువ్వు మాత్రం వేరొకరి భార్య నీకు కావాలి అంతేగా అంటుంది సూటిగా ఆకాష్ వైపు చూస్తూ సోనా. ఆకాష్, నువ్వు ఎన్ని మాటలైనా చెప్పు, నేను వినను. నాకు నా బంగారం కావాల్సిందే. ఆ సూర్యాన్ని నేను చంపి నా బంగారాన్ని తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోతానంటాడు ఆకాష్. నువ్వు కోపంలో విచక్షణ కోల్పోతున్నావు ఆకాష్. నువ్వు సూర్యాన్ని చంపి ధరణిని తీసుకెళ్తే ఆమె తిరిగి నిన్ను ప్రేమించి నీకు దగ్గరవుతుంది అని అనుకుంటున్నావా? కాదు, ప్రాణం పోయినా ఆమె ఆ పని చేయదు ధరణి అంటుంది. ఆకాష్ ఆ మాటకి సైలెంట్ అయిపోతాడు. ఎందుకంటే ధరణి గురించి తను పూర్తిగా తెలుసుకున్నాడు. ధరణి ఎప్పటికీ అతనిని ప్రేమిస్తుంది అన్న నమ్మకం ఆకాష్కి లేదు. మరి ఇదంతా ఎందుకు అంటే తన దగ్గర సమాధానం లేదు ఆకాష్కి. చూసావా ఆకాష్,
ఆ మాటకి నీ దగ్గరే సమాధానం లేదు. అలాంటప్పుడు ఇదంతా ఎందుకు ఆకాష్? ఎవరి కోసమో నువ్వు ఇదంతా ఎందుకు చెయ్యాలనుకుంటున్నావు? వాళ్ళే నిన్ను ప్రేమిస్తారన్న నమ్మకం లేదు. అలాంటప్పుడు ఇదంతా ఎందుకు? సూర్యాని చంపి హంతకుడివి అవుతావా నువ్వు? వెళ్ళి జైల్లో కూర్చుంటావా? నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? అంటుంది సోనా. ఆకాష్ కోపంగా సోనా వైపు చూస్తూ, ఆపు ఇంకా నీ నీతి మాటలు. నువ్వు ఏదో ఒకటి చెప్పి నా మైండ్ పొల్యూట్ చేయకు. నాకు ధరణి కావాలి అంతే. తను నన్ను ప్రేమిస్తుందా ప్రేమించదా అది వేరే మాట. నాకు మాత్రం నా బంగారం కావాల్సిందే. దానికి అడ్డుగా ఉన్న సూర్య చంపాల్సిందే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సోనా ఆకాష్ వెళ్ళిన వైపు చూస్తూ, నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటే ఒక ఫ్రెండ్గా నేను చూస్తూ ఊరుకోలేను ఆకాష్. నేను చేయాల్సింది నేను చేస్తానని. అసలు వీటంతటికి కారణం ఆ ధరణి. సోనా, అసలు సూర్య ధరణిని ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు? అసలు పెళ్ళంటేనే ఇష్టపడిన సూర్య ధరణిని ఎలా పెళ్లి చేసుకున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది సోనా. అంబులెన్స్లో ఉన్న సూర్యకి అసలు రక్తం ఆగడం లేదు. దారలుగా కారిపోతుంది పాపం. ఎన్ని నాప్కిన్స్ అడ్డు పెడుతూ ఉన్నా అన్నీ తడిచిపోతున్నాయి. అంబులెన్స్లో ఉన్న సూర్యకి అది చూస్తుంటే రాహుల్కి విజయ్కి అసలు కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఇద్దరూ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారిపోతున్నాయి. రాహుల్ దారిలో వెళ్తూనే జై హాస్పిటల్కి ఫోన్ చేసి డాక్టర్స్ని రెడీగా ఉండమని చెప్పాడు. సూర్య ఉన్న అంబులెన్స్ వెనకాలే సెల్వ ఉన్న అంబులెన్స్ ఉంది. రెండు అంబులెన్సెస్ స్పీడ్గా వెళ్తున్నాయి. కానీ విజయ్కి ఆ స్పీడ్ చాలా తక్కువగా అనిపించి డ్రైవర్ని ఫాస్ట్గా వెళ్ళమని గట్టి గట్టిగా అరుస్తున్నాడు విజయ్. డ్రైవర్ విజయ్ అరుపులకు భయపడి ఫుల్ స్పీడ్ డ్రైవింగ్లో అంబులెన్స్ని రోడ్ల మీద పరుగుల్లాంటి వేగంతో పరుగులు పెట్టించాడు డ్రైవర్. కరెక్ట్గా 15 నిమిషాలుగా హాస్పిటల్కి చేరుకున్నారు అందరూ. అంబులెన్స్లో వెళ్ళేసరికి బయట హాస్పిటల్ దగ్గర డాక్టర్ నర్స్ రెడీగా ఉన్నారు స్ట్రెచర్తో. రాహుల్ ముందుగానే ఫోన్ చేసి చెప్పడం వల్ల వాళ్ళు రెడీగా ఉన్నారు. అంబులెన్స్ ఆగడమే ఆలస్యం చేయకుండా వెంటనే సూర్యాని సెలవు తీసుకుని ఆపరేషన్ థియేటర్కి తీసుకుని వెళ్ళారు వాళ్ళు. వెనకాలే రాహుల్ విజయ్ వాళ్ళు వెళ్ళారు. వాళ్ళకి అసలు మైండ్ పని చేయడం లేదు పాపం. ఏంటి ఇదంతా? మొన్న ధరణికి, ఇప్పుడు సూర్యకి. ఇప్పుడు సూర్య సిచ్యువేషన్ ఏంటో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ విషయం తెలుసుకున్న ధరణి ఏం చేస్తుందో నెక్స్ట్ వీడియోలో తప్పక కంటిన్యూ చేస్తానండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కొంచెం మరింత సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.